ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ, లక్ష్మీపూర్, కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. గంగాధార మండలం ఘర్షకుర్తిలో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు భార్యాభర్తలు, ఒక వృద్ధ దంపతులు, అతనికి 75 years ఉంటాయి, ఆ అమ్మకు వచ్చేసి ఒక 70 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళిద్దరూ కూడా ఇంట్లో, తనేమో ఒక నాన్ వెజ్ క్లీన్ చేస్తున్నాడు, ఆ తాత, అమ్మ ఇంట్లో వంటకి కూరగాయలు కోస్తుంది. సో ఆ కోస్తున్న క్రమంలోనే ఇద్దరు అనుమానాస్పద స్థితిలో ఇద్దరు కూడా ఎక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. సో చుట్టుపక్కల వాళ్ళు కాసేపటికి గమనించి వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్కిలో చేరిస్తే శంకరయ్య గారు మరణించడం జరిగింది. అమ్మ కూడా ఇప్పుడు చాలా సీరియస్గా చావు బతుకుల మధ్య ఉంది, లక్ష్మి అనే ఆ వృద్ధ మహిళ. సో వీళ్ళ ఇల్లు కూడా ఘర్షకుర్తిలో చాలా చివరకు ఉంది. వాళ్ళు ఇద్దరే వృద్ధ దంపతులు ఉంటారు, వాళ్ళకి పిల్లలు కూడా ఎవ్వరు లేరు. దగ్గర 9 o'clock 9 to 10 ఆ మధ్యలో జరిగింది ఈ ఇష్యూ. అయితే ఇక్కడ అనుమానించాల్సిన విషయం ఏంటంటే, అమ్మ మెడలో ఉండే గోల్డ్ పుస్తెల తాడు అనేది కనిపించడం లేదంట. మరి దొంగలు ఎవరైనా ఈ పని చేశారా, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంకెవరైనా మరి అనుమానాస్పద స్థితిలో ఎవరు వచ్చారు? ఒకవేళ దొంగలు వచ్చినా అంత ఎర్లీ మార్నింగ్ 9 to 10 o'clock ఎవరు రారు. మరి అంత మత్తు జల్లినా వీళ్ళందరూ వెళ్ళే వరకు కూడా ఇప్పుడు అంత సీరియస్ గా ఉండాల్సినంత మత్తు ఏం జల్లారు, వాళ్ళకి అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఒక డెత్ మిస్టరీగా మారింది. గ్రామంలో అయితే అందరూ కూడా భయపడుతున్నారు, ఏం జరిగింది, మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది, మన ఇంటికి వస్తారా ఏంటి అనే టెన్షన్ ఉంది ప్రతి ఒక్కరిలో కూడా. సో ఇప్పుడు మనము ఆ ఘర్షకుర్తిలోని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనతో వాళ్ళ ఇంటి దగ్గర ఇద్దరే ఉంటారు కాబట్టి ఇద్దరు, అతను చనిపోయాడు, అమ్మ హాస్పిటల్లో ఉంది. వాళ్ళ ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఎవ్వరూ లేరు. నైబర్స్ ఉన్నారు మనతో, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు. మళ్ళీ వాళ్ళ మాటల్లో కూడా విందాం అసలు ఏంటి డెత్ మిస్టరీ, అసలు ఏం జరిగింది, ఘర్షకుర్తిలో ఏం జరుగుతుంది అనే విషయాలు. సార్ నమస్తే. నమస్తే. మీ పేరన్నా? నా పేరు కొండి వెంకటేశం, మరి ఘర్షకుర్తి గ్రామం, గంగాధర మండలం. సార్ మీరు ఇప్పుడు వాళ్ళ ఇంటి పక్కనే మీ ఇల్లు, అసలు ఏం జరిగింది సార్? మీరు ఎప్పుడు చూడడం జరిగింది, ఏం జరిగింది? 5:20 నిమిషాలకు మా బిడ్డ అనేది ఇక్కడ ఉంటది, వాళ్ళ ఇంటి వెనుకనే ఉంటది. దారం, బీడిల దారం చుట్టుకొని పోతాని వరకు పడి ఉన్నాడు ఆయన. చీకట్లో 5 పొద్దుకి 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు అయింది. అయితే మామయ్య అని పిలితే ఆ మామయ్య సప్పుడు చేస్తలేడు. ఇది ఏమైంది అంటే నాడు ఎదురుగా ఇంటి మొఖాన్ని ఉరికి ఇట్లా గజ్జల శంకరయ్య పడిపోయిండు, మరి ఏమైందేమో చూస్తున్నారని అన్నే ఇక సోయి తప్పి ఆమె కూడా అన్నే కూర్చుండిపోయింది. కొన్ని నీళ్ళు తాగిపించారు, వాళ్ళకు అన్నే ఉంచి వీళ్ళందరూ ఉరికొచ్చి చూసేవారికల్లా ఆయన అట్టే పడి ఉన్నాడు. ఇంట్లో చూసేవారికల్లా ఇంట్లో ఈమె పడి ఉన్నది. మాకు ఏం దోయలేదు, ఏం చేయలేదు. ఇవాళ బాంధవులకు ఫోన్లు చేసారు, చేస్తే వాళ్ళు వచ్చి అంబులెన్స్ వచ్చి తీసుకొని పోయింది. మాకు ఇప్పటికి కూడా మాకు పానభయం ఉన్నది. ఇదివరకు ఘటన గట్టినే జరిగింది, ఇక్కడనే జరిగింది, అదే ఇంటి పక్కకే జరిగింది. ఇప్పుడు గట్టినే ఉన్నది. పొద్దున్న దాకా తెల్లని దాకా మేము అందరం 4 ఇండ్లు, 6 ఇండ్లు ఉన్నాయి, 6 ఇండ్లలో అందరం కూర్చుంటున్నాం. ఇక పొద్దున్న దాకా అంటున్నాం. మరి వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు సార్? వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఎవ్వరు జోలికి వెళ్ళారని కూడా ఎవ్వరు కూడా ఒక జోలికి పోలేదు, వాళ్ళ మాట లేదు, ముచ్చట్లేదు. వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకుంటారు. ఉన్ననాడు తిన్నారు, లేనాడు అన్నారు, కానీ వాళ్ళ ఇంటికి చేపకి కూడా పోలేదు. మీకు ఏమైనా అనుమానాస్పదంగా అక్కడికి ఎవరైనా వచ్చినట్టు కానీ ఎవరికి అనుమానం లేదు, ఎవ్వరి మీద మాకు అనుమానం లేదు. మాది ఏందో మీరు దయచేసి మీరు అందరు గమనించి, ఈ లైట్లు లేవు, చెట్లు శ్యామలు అంత చీకటి ఉన్నది, ఏమైంది మాకు తెలుస్తలేదు. ఒకవేళ దొంగలు వచ్చి ఆమె పుస్తల తాడు కొట్టేయాలని చూసినా కూడా సరే, దొంగలే కానీ ఇక్కడ వేరే ఊర్లో వాళ్ళు ఎవరైనా తీసుకోవాలని చూసినా కూడా అంత పొద్దుగాల వచ్చి అయితే కష్టం. అంతే పొద్దుగాల వచ్చి కష్టం. కానీ ఇప్పుడు పుస్తల తాడు వేయింది అనేది కూడా మాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది పోయిందని అనగా లాబట్టి, ఎవరు లాబట్టిరో ఎవరో అంత పబ్లిక్ లో ఎవరో లాబట్టిరు. ఆ సందర్భంలో మేము కూడా లోపడుకోలేదు. మాకు తెలియదు. మాకు భయం అంటే భయం, తెల్లని దాకా అనేక మాట ఏడుతారు. అమ్మ మీరు చెప్పండి, మీరు అమ్మని చూసుంటారు కదా, లక్ష్మి ఎట్లుండే? మా 2 ఇండ్లు ఉండేనమ్మా, అంత మంచిది ఉండే. మా ఇంటికి వచ్చి పని చేసుకుర్రు, మీడియం చేసుకుర్రు. మా పిల్లలు వడగొట్టేస్తారు, కానీ ఆమె చాలా మంచిది ఉండే మేడం. మరి ఎట్లా జరిగిందంటారు వాళ్ళకి ఇంత? మేడం అది ఎట్లా జరిగిందో తెలియదు, అది ఒక్కటి తెలియదు, తెలుసుకోర్రా మేము అది ఇస్తున్నాం.